పల్నాడు జిల్లా కోటప్పకొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత నూతన రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత నూతన రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండకు రావడం సంతోషం కలిగించిందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. పవన్ చొరవతో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి బాట పట్టాయని తెలిపారు. ఆయన డిప్యూటీ సీఎం రాకతో నెల రోజుల ముందే కోటప్పకొండలో శివరాత్రి వచ్చిందనంటున్న ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కోటప్పకొండ వస్తున్నారు. ఈ కోటప్పకొండ రావడానికి ప్రధాన కారణం ఆయన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి, అదేవిధంగా కూడా ఇక్కడ ఏదైతే కొత్తగా గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించినటువంటి రోడ్డు ఉందో దాన్ని ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు నరసాపేట ఎమ్మెల్యే అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు వస్తున్నారు, మీరు చాలా నాళ్ళ నుంచి నిరీక్షిస్తున్నారు ఆయన రాక కోసం, ఈ రోజు నెరవేరబోతుంది, ఎలా అనిపిస్తుంది? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి త్రికోటేశ్వర టెంపుల్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దాదాపు మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కావస్తుంది. ఎలక్షన్ టైంలో కూడా రాలేకపోయారు కాబట్టి ఈసారి తప్పనిసరిగా మరి నరసరావుపేట కోటప్పకొండ రావాలి. మరి అరవింద్ బాబు గారు వాళ్ళ సత్యమణి ఆహ్వానం మీద తప్పనిసరిగా వస్తారని చెప్పడం జరిగింది. అందువల్ల మా కోరిక మేరకు వారు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ మీద చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న జనసేన కానీ కార్యకర్తలు, నాయకులు, ఉమ్మడి కుటుంబం అందరూ కూడా బాగా పనిచేశారు. అందరిని కూడా ఒకసారి కలవడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా మక్కువతోటి మాకు కొత్తపాలెం నుంచి కోటప్పకొండ రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 4 నుంచి 5 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. వారి కోరిక మేరకు ఆ రోడ్డుని కంప్లీట్ చేసాము. ఆ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత తప్పనిసరి నేను వచ్చి దాన్ని ఓపెన్ చేస్తా అని చెప్పారు. మొదట్లో అయితే విర్చువల్గా ఓపెన్ చేస్తా అని చెప్పినప్పుడు మేము అంగీకరించలేదు. సార్ మీరు రావాలి, మీకోసం మరి కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తారు కాబట్టి మీరు